చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాము. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించండి, 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 స్తుతించండి. ఈ కాల సమయం మనతో మాట్లాడబోతున్నాడైనా ప్రభా, నీ యొక్క దాసులు ఎత్తిబడిన ప్రభా, నువ్వు నాతో మాట్లాడే ఈ కాల సమయాన్ని రెండు చేతులు పైకెత్తి గొప్ప శబ్దంతో ప్రభుని వేడదామా. హల్లెలూయా, కొంచెం బిగ్గరగా, ఇంకొంచెం బిగ్గరగా, అంత బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. అంత బిగ్గరగా స్తోత్రాలు చెల్లించండి. ఆయన సన్నిధి మన మనది, ఆయన మన స్తుతులకు యోగ్యుడవుతున్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పలు గొప్ప శబ్దంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా గట్టిగా. మహాపరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ రెండో దినము ప్రభా, ఈ ఉదయకాల సెషన్లో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేయించున్న దేవుడుగా ఉన్నావు, నీకు వందనాలు. ఈ ఉదయ ప్రభువా, నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా నీ కృపని మాకు సమృద్ధిగా దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం మందు ఈ మైదానం అంతట్లో నీ ప్రసన్నత చేత నింపండి. ఎవరైతే ఏ బలహీనతో వచ్చారో యేసు నామము ఇప్పుడే స్వస్థత కలుగునుగా. నీ బిడ్డలు ఏ యొక్క బాధల్లో ఉన్నారు, ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. ఈ ఉదయకాలం మందు తండ్రి, నువ్వు ఒక అద్భుతం నీ బిడ్డల పట్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నీ బిడ్డల పట్ల ఒక అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. 2000 సంవత్సరాల ముందు మీరు అద్భుతం చేసిన యేసు మరలా మీ మధ్యలో, మీ బిడ్డల మధ్యలోకి వచ్చి నువ్వు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం మందు అప్పుల బాధతో, సమస్యలతో సతమతం అవుతూ, అనేక పాపాల్లో బానిసత్వంలో ఉంటూ నుంచి దూరం అయిపోతున్న నీ బిడ్డల్ని ప్రభువా మీరు పట్టుకొని నీకు దగ్గరగా నడిపించమని, మీ స్వరమెత్తి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుత్థాన యేసు క్రీస్తు పునరుత్థాన ఈ మహోత్సవాలకి మిమ్మల్ని మీ కుటుంబంగా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా బైబిల్ చదవడానికి ఎవరైనా మైక్ పెట్టుకొని మీరు కూర్చోవాలని కోరుతున్నాను. ఈ సమయంలో మనం దేవునికి వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలో 115వ కీర్తన 14వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. 115వ కీర్తన 14వ వచనం. Psalms 115 verses 14. యెహోవా మిమ్మును ఒకసారి అది కాదు. లూకా సువార్త